ఇలాంటి కెరీర్ గైడెన్స్ కోర్సెస్, స్కిల్ డెవలప్మెంట్ లాంటివి కూడా ఉన్నాయి? ఓకే, రెగ్యులర్ అకాడమిక్స్కి ఫస్ట్ ఆఫ్ ది డే ఉంటుందండి. అయితే దానికి కూడా మేము ఎలా పెడతాము అంటే ఫస్ట్ సిలబస్ చెప్పి పిల్లలకి గ్రూప్ డిస్కషన్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి అనే రెగ్యులర్ బేసిస్. సో సబ్జెక్ట్ చదవాలి, నేర్చుకోవాలి, ఒక గ్రూప్ అందరు ఫామ్ అవ్వాలి, అది ప్రెజెంటేషన్ చేయాలి. ప్రెజెంటేషన్ చేసేయాలంటే వాళ్ళకి కాన్సెప్ట్ క్లియర్ ఉంటేనే చేయగలుగుతారు. సో అది ఒక ప్రాసెస్ అండి. దాని తర్వాత టెస్ట్ ఎలా పెడతాము అంటే అందరు వీక్లీ టెస్ట్ అన్న కాన్సెప్ట్ పెడతారు. కానీ వీక్ అంతా నేను చదివి టెస్ట్ రాయలేకపోతే నాకు వీక్లీ టెస్ట్కి నేను సక్సెస్ఫుల్ అవ్వను. అందుకే డైలీ టార్గెట్ అన్న కాన్సెప్ట్ ఉంటుందండి. డైలీ టార్గెట్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఎబిలిటీ తక్కువ ఉంది, తక్కువ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వు. ఒక స్టూడెంట్ లెవెల్ ఎక్కువ ఉందంటే ఎక్కువ స్కిల్స్ ఇది క్వశ్చన్స్ తీసుకొని రాయమంటాం. అయితే ఇప్పుడు టీచర్ ఒక్కరే స్టూడెంట్కి చెప్పకుండా పియర్ లెర్నింగ్ అన్న కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో ఏ స్టూడెంట్ బాగా చదువుతాడో ఆ స్టూడెంట్ వేరే స్టూడెంట్స్కి నేర్పియాలన్న ఒక కాన్సెప్ట్ కూడా మా దగ్గర ఉందన్నమాట. సో దీనివల్ల వీళ్ళ కాంపిటెన్సీ కూడా, కాన్ఫిడెన్స్ కూడా, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి, సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ హాఫ్లో స్కిల్స్ ఉన్నాయి. స్కిల్స్లో మాకు క్లబ్స్ ఉన్నాయి అనమాట. లిటరరీ క్లబ్, కల్చరల్ క్లబ్, ఈవెంట్ మ్యాన్, సోషల్ మీడియా. ఈ క్లబ్స్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు మా సోషల్ మీడియా క్లబ్కి వచ్చిన పిల్లలందరూ ఇప్పుడు మన న్యూస్ ఛానల్కి, ఒక మార్కెటింగ్ వాటికి వీటన్నిటి కూడా చేయగలుగుతారు. అలాగే లిటరరీ క్లబ్ వాళ్ళు ఒక ప్రెజెంటేషన్, హోస్టింగ్ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, కాన్సెప్ట్స్ నేర్చుకునేలాగా ఇవి చెప్పాలి అనేది ఒకటి ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలని. అలా డిఫరెంట్ క్లబ్స్కి డిఫరెంట్ పర్పస్ ఉందన్నమాట. వాళ్ళ కాంపిటెన్సీ అక్కడ మ్యాప్ అవుతుంది. ఇంకా అవే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ ఏంటి అంటే ఇది సింగింగ్, డాన్సింగ్ ఇవన్నీ కూడా అవుతుంటాయి అనమాట. ఇంకా దాంతోపాటు 3 days ఏమో స్కిల్స్ ప్రోగ్రామ్, 3 days ఏమో ఎక్స్ట్రా కరిక్యులర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ స్కిల్స్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఎక్కువ కాదండి, రోజుకి 3 టాపిక్స్ చెప్పిన తర్వాత అందరితో అవి చేయిస్తాం అనమాట. దీనివల్ల వాళ్ళు ఎన్ని కంప్లీట్ చేశారని తెలిసిపోతుంది. సో అకాడమిక్ స్కిల్స్ ఇది వచ్చిన వెంటనే ప్రాక్టికల్ ఇండస్ట్రీకి ఎలా వెళ్తాము అనేసి మనం చూస్తాం, మేము హెల్ప్ చేస్తాం, వాళ్ళు చూసుకుంటారు. ఆ విధంగా వాళ్ళందరూ ముందు లైక్ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ అని. చాలా క్లారిటీ ఇచ్చారు సార్ ఇక్కడ. మరి ఎవరైతే పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ తీసుకున్నారు, మ్యాథ్స్ లో పూర్ ఉన్నారు, బట్ ఐఐటి స్కిల్స్ పెంచుకోవాలనుకుంటున్నారు, అలాంటి పిల్లలకి మీ దగ్గర ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి చెప్పండి. మేడం ఇప్పుడు మ్యాథ్స్లో వీక్ ఉన్నారు అంటే మ్యాథ్స్ అప్గ్రేడ్ చేస్తేనే వాళ్ళు ఆ సబ్జెక్ట్కి జస్టిఫై చేయగలుగుతారు. సో ఇప్పుడు మ్యాథ్స్లో వీక్ ఉన్నారు అంటే మేము కూర్చోబెట్టి ఫస్ట్ వీళ్ళకి ఒక బేసిక్ లెవెల్లో ఒక సైకిల్ కంప్లీట్ చేస్తాం. బేసిక్ అంతా అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్తాం. అవి కంప్లీట్ అయితే అడ్వాన్స్ లెవెల్ అనుకోండి. మధ్యలోనే నాకు తెలుస్తుంది కి ఇతను ఇంటర్మీడియట్ లెవెల్లో ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నాడు కానీ గ్రాస్ప్ చేయలేకపోతున్నాడు. సో అతనికి చెప్తాము ఐఐటి మైట్ నాట్ బి ఏ కప్ ఆఫ్ టీ, కానీ మెడ్రాస్ ఐఐటి అని ఇంకోటి కోర్స్ ఉంది. దానికి ఏంటి అంటే మీరు ఆన్లైన్ ఎగ్జామ్ బేసిక్ ఉంటుంది, క్లియర్ అయిపోగానే ఆన్లైన్ ఐఐటి ప్రోగ్రామ్ ఉంటుంది. దానిలో కోర్సెస్ మాత్రం ఇంకెవరికి అవగాహన లేదు, కానీ ఇప్పటికి ఇండస్ట్రీకి అనుకూలంగా కరెక్ట్ కోర్సెస్ డిజైన్ చేసి పెట్టారు. సో అది చేసుకున్నా కూడా ఐఐటి అనే కోర్స్ అవుతుంది. బట్ నేను అల్టిమేట్గా చెప్పాను కదండి, మనము ఏ కోర్స్ నేర్చుకున్నాము, ఎక్కడి నుంచి చదివాము ఇంపార్టెంట్ కాదు, ఈ నాలెడ్జ్ని ఎంత బాగా అప్లై చేయగలుగుతాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ నాలెడ్జ్ని ఎవరైతే రియల్ టైం